ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగింది అనమాట. సో కంప్లీట్గా మనకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్కారు ప్రకటన అంటూ చూసుకోవచ్చు, రుణమాఫీపై తుచ్చి అంటూ చూసుకోవచ్చు. అనుమానాలు రేకెత్తించేలా జూపల్లి వ్యాఖ్యలు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటుందని తెలియదు. గాంధీ భవన్లో మీడియాతో మంత్రి జూపల్లి. ఇప్పటికే నిరుద్యోగ వృద్ధిపై బట్టి నాలుక మడత, ఇప్పుడు మరో హామీకి కాంగ్రెస్ సర్కారు బాయ్ బాయ్ అంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు. అయితే మనకు కంప్లీట్గా మరో ఎన్నికల హామీపై రేవంత్ సర్కారు చేతులెత్తబోతున్నదా? రైతు రుణమాఫీ అమలు చేయలేమని ప్రకటించనున్నదా? ఏరు దాటాక తెగలేసినట్టు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రకటన చేయనున్నది అంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు. కంప్లీట్గా మనకు జూపల్లి కృష్ణారావు చేసిన వాక్యాలు అలాంటి అనుమానాలే రేకెత్తిస్తున్నట్టు కూడా చూసుకోవచ్చు. రుణమాఫీ చేశామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంటుందని తెలియదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ హామీపై మీడియా ప్రశ్నించగా రామాయణం అంతా విని రామునికి సీత ఏమవుతుందంటూ కూడా ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు ఎన్నికల ముందు మాట్లాడినాం, హామీ ఇచ్చినాం, అప్పటికి 2 లక్షల కోట్ల అప్పే ఉన్నదని చెప్తే అవాస్తవమే అనుకున్నామంటూ చూసుకోవచ్చు. మేము అధికారంలోకి వచ్చాక చూసి 8 లక్షల కోట్లని తేలింది. దాని వడ్డీ కట్టేందుకు అప్పు తెస్తున్నాం. ఏటా 67,000 కోట్లు కట్టాల్సి వస్తుంది అని అన్నారు. మంత్రి వ్యాఖ్యలను బట్టి రైతులకు రుణమాఫీ లేనట్టేనని ప్రశ్న తలెత్తుతుందంటూ చూసుకోవచ్చు. ఇప్పటికే నిరుద్యోగ భృతి ఇస్తామని తామెప్పుడు అన్నామంటూ కూడా చూసుకోవచ్చు అని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నాలుక మడతేశారు. ఎన్నికల ముందు హైదరాబాద్లో జరిగిన కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్లో ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ స్వయంగా నిరుద్యోగ వృత్తిపై ప్రకటన చేశారు. అధికారంలోకి రాగానే అమలు చేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీనే ఇవ్వలేదని బట్టి అసెంబ్లీలోనే ప్రకటించి దానికి కంప్లీట్గా మంగళం పాడారంటూ చూసుకోవచ్చు. ఇక మంత్రి జూపల్లి వ్యాఖ్యలతో రుణమాఫీ కూడా మంగళం పాడినట్టేనా అన్న అనుమానం కలుగుతుందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే హరీష్ సవాల్కు సిద్ధమా జూపల్లి? రైతు సమస్యలు, నీటిపారుదల ప్రాజెక్టులు, గత ప్రభుత్వం అవినీతిపై చర్చించడానికి హరీష్ రావు సిద్ధమా అని మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. సమయం, తేదీ, వేదిక ఏదో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు సినిమా ముందుందని వ్యాఖ్యానించారు. సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీష్ రావు అంటున్నారు. గత 10 ఏళ్లలో రాష్ట్ర ఖజానాకు బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు. ఇప్పుడు చేసేదేం లేక సచివాలయాన్ని ముట్టడిస్తామని అంటున్నారంటూ చూసుకోవచ్చు. మొత్తానికి మనకైతే రుణమాఫీకి సంబంధించి చేతులైతే ఎత్తేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. కంప్లీట్గా ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత దానికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి చూడాలి ఎంతవరకు రుణమాఫీ చేస్తారా లేదా అనే దాని గురించి. మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.